హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. వరల్డ్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే న్యూ టెక్నాలజీస్ అనేవి పాపప్ అవుతూనే ఉన్నాయండి. ట్రాన్స్పోర్ట్ లో ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నమాట. టోటల్ ఇండస్ట్రీ ట్రెడిషనల్ ఫాజిల్ ఫ్యూయల్ నుండి ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లోకి మెల్లగా షిఫ్ట్ అవుతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో ఉన్న స్టాక్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యూచర్ లో చాలా వరకు కూడా మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేయాల్సి ఉంటుందండి. ఇండియాలోనే కాదు, వరల్డ్ మొత్తం కూడా ఇదే పరిస్థితి. దానికి మెయిన్ రీజన్ అందరికీ తెలుసు కదా, క్లైమేట్ చేంజ్. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈపీఏ 2022 ప్రకారం 180 కంట్రీస్ లో ఇండియా ర్యాంక్ ఎంతో తెలుసా అండి? 180 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ. అంటే లాస్ట్ నుండి ఫస్ట్ లో మనమే ఉన్నామన్నమాట. దీనికి ఉన్న వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి. ఇది ఎన్విరాన్మెంట్ మాత్రమే కాకుండా ఇండియాస్ ఓవరాల్ ఎకనామిక్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇండియా ఇంపోర్ట్ చేసుకున్న క్రూడ్ ఆయిల్ ఎంతో తెలుసా? 232.5 మిలియన్ టన్స్. దీనివల్ల ఏమవుతుందంటే ఇండియా డెఫిసిట్ అనేది పెరుగుతుంది అనమాట. గవర్నమెంట్ 2030కి 100% ఎలక్ట్రిఫికేషన్ కూడా ఎయిమ్ గా పెట్టుకుందండి. మెకాన్సిక్ అండ్ కంపెనీ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అడాప్షన్ రేట్ అనేది 1% కంటే తక్కువగా ఉంది. అలాగే బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం కనుక చూస్తే మార్చ్ 2024 వరకు 2,12,502 యూనిట్స్ మాత్రమే సెల్ చేయడం జరిగిందనమాట ఎలక్ట్రిక్ వెహికల్స్. చైనా లాంటి కంట్రీస్ తో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ అన్నమాట. సో ఓవరాల్ గా ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ అనేది ఇంకా ఇనిషియల్ స్టేజ్ లోనే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మోస్ట్ డిమాండ్ గ్రోత్ ఉన్న సెక్టర్ అండి. ఇండియాలో టూ వీలర్ సెగ్మెంట్ లో 10+ మేజర్ ప్లేయర్స్ ఉంటే, అలాగే ఎలక్ట్రిక్ బస్సెస్ సెగ్మెంట్ లో 3 to 4 ప్లేయర్స్ మాత్రమే ఉన్నారనమాట. ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో ఫస్ట్ కంపెనీ ఏంటంటే M&M, మహీంద్రా అండ్ మహీంద్రా. ఇండియాలోనే ఫస్ట్ మేజర్ ఈవీ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. 2001 లోనే మహీంద్రా రేవా అనే ఈవీ కార్ ని లాంచ్ చేసింది. ఇది ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ అండి. మహీంద్రా బెంగళూరులో డెడికేటెడ్ R&D సెంటర్ ని సెటప్ చేసుకుంది. అండ్ ఈవీ వెరైటీస్ లో మహీంద్రా E20 అండ్ E-Varito ఉన్నాయన్నమాట. హవెవర్ మహీంద్రా ఈవీస్ అండ్ బ్యాటరీస్ ప్యాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద కూడా ఫోకస్ చేస్తుంది. అండ్ ఈ కంపెనీ ఈవీ ఛార్జింగ్ బూస్ట్ చేయడానికి వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ తో పార్ట్నర్షిప్ కూడా చేసుకుందనమాట. 100+ కంట్రీస్ లో కంపెనీకి ప్రెజెన్స్ ఉందండి. కంపెనీ మెయిన్ గా ఆటోమోటివ్ డివిజన్ నుండి 62% రెవెన్యూ, అలాగే ఫార్మ్ ఎక్విప్మెంట్ డివిజన్ నుండి 34% రెవెన్యూ వస్తుంది. ఫిబ్రవరి 2024 లో కంపెనీ ఓక్ వ్యాగన్ తో సప్లై అగ్రిమెంట్ మీద కూడా సైన్ చేసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,11,534 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 13.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.4%, ఫేస్ వాల్యూ ₹5 ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ₹90.60 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 1,06,626 crores ఉందన్నమాట. అండ్ ఇండస్ట్రీ PE 28.9 ఉంటే స్టాక్ PE 27.6 ఉంది. సో PE రేషియో వైజ్ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 రీసెంట్ క్వార్టర్ లో 35,452 crores సేల్స్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ అండ్ డిసెంబర్ క్వార్టర్ లో 35,299 crores అండ్ మార్చ్ 2023 క్వార్టర్ లో 32,456 crores పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ ఉంది, బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో ఇంప్రూవ్మెంట్ అనేది చాలా తక్కువగానే ఉందనుకోండి. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 17% నుండి 19% కి పెరగడం జరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 2,998 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే మార్చ్ 2024 లో 3,125 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ అనేది ఉంది. అండ్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా పే చేస్తుంది. మార్చ్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 18.58% ఉందండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గింది, బట్ FI షేర్ హోల్డింగ్ మాత్రం 40.86% నుండి 41.75% కి పెరగడం జరిగింది. అండ్ DI షేర్ హోల్డింగ్ 26.26% నుండి 26.13% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 9.70% ఉంటే అదర్స్ 3.75% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹2,517 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 52% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 90% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ టాటా మోటార్స్ అండి. ఇండియాస్ బిగ్గెస్ట్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ కార్స్, యూటిలిటీ వెహికల్స్, బస్సెస్, ట్రక్స్ అండ్ డిఫెన్స్ వెహికల్స్ ని తయారు చేస్తుంది. ఈవీ సెగ్మెంట్ విషయానికి వస్తే మహేంద్రతో కంపేర్ చేస్తే కంపెనీ అనేది మార్కెట్ లో కొత్తగా వచ్చిందనమాట. ఇండియాలో టాటా మోటార్స్ ఫియట్ ఇండస్ట్రియల్ జాయింట్ వెంచర్ ఉందన్నమాట. ఇండియా, UK, ఇటలీ, కొరియాలో డిజైన్ అండ్ R&D సెంటర్స్ ఉన్నాయి. UK బేస్డ్ టాటా మోటార్స్ యూరోపియన్ టెక్నికల్ సెంటర్ హెల్ప్ తో ఇండియాలో ఈవీ మార్కెట్ లో మేజర్ రోల్ ప్లే చేయాలని అనుకుంటుంది. టాటా మోటార్స్ ఇండియాలో ప్యాసింజర్ వెహికల్స్ అలాగే ఎలక్ట్రిక్ బస్సెస్ మార్కెట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుందండి. స్టేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్స్ నుండి టాటాకి డిమాండ్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. లాంగ్ రన్ లో 4 lakh బస్సెస్ కి డిమాండ్ ఉంటుందని ఎస్టిమేషన్స్ అనమాట. ఈవీస్ తో పాటు ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా టాటా ఛార్జింగ్ స్టేషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది.
ఫైనాన్షియల్ 2024లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ నుండి 67%, టాటా కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ నుండి 19%, టాటా ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ నుండి 11%, అలాగే వెహికల్ ఫైనాన్సింగ్ నుండి 2% రెవెన్యూ వచ్చింది. కంపెనీకి ఇండియాలో 10 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, యూకేలో 5 ఉన్నాయి, అలాగే యూరోప్ లో కూడా 2 ఉన్నాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,38,176 crores అండి. ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 20.1% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 49.4%, ఫేస్ వాల్యూ ₹2 ఉంది, ఎర్నింగ్ పర్ షేర్ ₹94.50 ఉంది. అండ్ ఇండస్ట్రీ PE కనుక మీరు చూస్తే 28.2 ఉంటే స్టాక్ PE అనేది 10.5 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ టాటా మోటార్స్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024లో కంపెనీ 1,19,986 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ లో 1,10,577 crores, మార్చ్ 2023లో 1,05,932 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 12% నుండి 14% కి పెరగడం జరిగిందనమాట. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023లో కంపెనీ నెట్ ప్రాఫిట్ 5,496 crores పోస్ట్ చేస్తే మార్చ్ 2024లో 17,529 crores పోస్ట్ చేసింది. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 46.36% ఉంటే FI షేర్ హోల్డింగ్ అనేది 19.20% ఉంది, DI షేర్ హోల్డింగ్ 16.01% ఉంది, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 18.31% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ ₹924.50 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 6 months లో 30% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year పీరియడ్ లో 75% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ అశోక్ లేలాండ్ అండి. హిందూజా గ్రూప్ కి చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అన్నమాట. వరల్డ్ లోనే 4th లార్జెస్ట్ బస్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ఇండియాలోనే ట్రక్ మార్కెట్ లో లీడర్ గా ఉందన్నమాట. అండ్ వెహికల్ డొమైన్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి కంపెనీ సన్ మొబిలిటీతో టైఅప్ కూడా అయ్యింది. అశోక్ లేలాండ్ ఇండియన్ కండిషన్స్ కోసం స్పెసిఫికల్లీ ఎలక్ట్రిక్ వేరియంట్స్ ని డిజైన్ చేస్తుందండి. అండ్ కంట్రీలో ఈ మొబిలిటీ అవసరాలు తీర్చడానికి ఎలక్ట్రిక్ బస్సెస్ తో పాటు బ్యాటరీ స్వైపింగ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ఇది సర్క్యూట్, హై బస్, ఎలక్ట్రిక్ యూరో 6 ట్రక్ ఇలాంటి మల్టిపుల్ ఎలక్ట్రిక్ బస్ వేరియంట్స్ ని లాంచ్ చేసింది, అండ్ ఐ బస్ ని కూడా అనౌన్స్ చేసింది అనమాట. కంపెనీ ఇమీడియట్ ఫోకస్ అనేది ఎక్స్పోర్ట్స్ మీద పెడుతుందండి. కంపెనీకి ఇండియాలో 5 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాగే UAE లో ఒకటి ఉంది, బంగ్లాదేశ్ లో ఒకటి ఉంది, శ్రీలంకలో ఒకటి ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 65,821 crores ఉంది, ROCE 15.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.8% ఉంది, ఫేస్ వాల్యూ ₹1 ఉంది, అండ్ ఎర్నింగ్ పర్ షేర్ ₹8.46 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 40,802 crores ఉందండి. అండ్ ఇండస్ట్రీ PE కనుక చూస్తే 28.2 ఉంటే స్టాక్ PE అనేది 26 ఉంది. సో PE రేషియో వైజ్ అశోక్ లేలాండ్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ రీసెంట్ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024లో 13,578 crores సేల్స్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ లో 11,093 crores, మార్చ్ 2023లో 13,203 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 15% నుండి 19% కి పెరగడం జరిగిందండి ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023లో కంపెనీ 803 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే మార్చ్ 2024లో 934 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ లో 609 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో హ్యూజ్ గ్రోత్ అనేది ఉంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 51.52% ఉంటే FI షేర్ హోల్డింగ్ 21.45%, DI షేర్ హోల్డింగ్ 12.23%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 14.72% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹224 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 6 months లో 22% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year పీరియడ్ లో 53% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ అండి. 1992లో ఎస్టాబ్లిష్ అయింది. EV పబ్లిక్ బసెస్ సెగ్మెంట్ లో లీడర్ గా ఉందండి. కరెంట్లీ ఇండియాస్ లార్జెస్ట్ EV మ్యానుఫ్యాక్చరర్ అన్నమాట. K6, K7, K9 ఈ బసెస్ ఇలాంటి మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి. K9 సిరీస్ అనేది ఈ బసెస్ లో ఒక రివల్యూషనరీ థింగ్ అని చెప్పొచ్చండి. బ్రేకింగ్ టైంలో 30% ఎనర్జీని కవర్ చేసి రీజనరేటివ్ బ్రేకింగ్ తో వర్క్ చేస్తుంది అనమాట. అండ్ ఇది బసెస్ ని 2 to 3 hours లోనే రీఛార్జ్ చేసుకునే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ అడిషన్ కంపెనీ ఎయిర్పోర్ట్స్ కోసం టర్మాక్ ఎలక్ట్రిక్ బసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వన్ అండ్ ఓన్లీ కంపెనీ అండి. ఫైనాన్షియల్ 2024లో కంపెనీకి ఎలక్ట్రిక్ బసెస్ నుండి 87.5% రెవెన్యూ వస్తే కంపోజిట్ పాలిమర్ ఇన్సులేటర్స్ నుంచి 12.5% రెవెన్యూ వచ్చింది. ఫిబ్రవరి 22, 2024న ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కి 2,400 ఎలక్ట్రిక్ బసెస్ సప్లై, ఆపరేషన్స్ అలాగే మెయింటెనెన్స్ కోసం 4,000 crore ఆర్డర్ ని బ్రిహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ నుండి 12 years కాంట్రాక్ట్ రిసీవ్ చేసుకుందనమాట.
ఓవర్ 18 months లో ఈ బసెస్ అన్ని డెలివరీ చేయడం జరుగుతుంది. ప్రెజెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 14,330 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 14.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.76%, ఫేస్ వాల్యూ ₹4 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹9.36 ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది 121 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 50.02% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 8.58% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది పెరిగిందనమాట. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 41.24% ఉంది. ఈవీ మార్కెట్ లో ఇవే కాకుండా ఎంజీ మోటార్స్, మారుతి సుజుకి, ఆడి, వోల్వో, హీరో, ఏథర్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఈవీ ఇండస్ట్రీలో ఇంకా కొన్ని కూడా సెక్టర్స్ ఉన్నాయి. ఈవీ బ్యాటరీస్ ఉన్నాయి, అలాగే ఈవీ చార్జెస్ కూడా ఉన్నాయన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ పబ్లిక్ 4-wheeler సెగ్మెంట్ లో సిగ్నిఫికెంట్ డిమాండ్ వచ్చిన తర్వాత ఈ కంపెనీస్ అనేవి మూవ్ అవుతాయండి. ఈవీ ఇండస్ట్రీ ఎక్స్పాండ్ అవ్వకపోవడానికి మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫాస్ట్ చార్జర్స్ అన్నమాట. లిమిటెడ్ స్కేల్ ఆఫ్ బిజినెస్ అవ్వడం వల్ల స్మాల్ ప్లేయర్స్, అలాగే అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ అనేవాళ్ళు డామినేట్ చేస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి నీతి ఆయోగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుందండి. ఇండియా మొత్తం 1 lakh ఈవీ ఛార్జింగ్ స్టేషన్ సెటప్ చేయడానికి నీతి ఆయోగ్ ఎన్టీపీసీతో పార్ట్నర్షిప్ చేసుకుందనమాట. అండ్ BHEL లాంటి అదర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా లిథియం టెక్నాలజీస్ యూజ్ చేసి బ్యాటరీస్ డెవలప్ చేయడానికి ఇస్రోతో పార్ట్నర్షిప్ చేసుకున్నాయి. ఇవ్వండి ఈవీ వెహికల్ స్టాక్స్. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.